నమస్కారం, నా పేరు రమ. వెల్కమ్ టు బొజ్జా భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనందరికీ తెలిసిన విషయమే, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతుంది. అసలు యుద్ధం ఎందుకు జరుగుతాయి, యుద్ధాలు ఎందుకు జరుగుతాయి, ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఈ విషయాలపై మాట్లాడేందుకు మన ముందు సామాజిక విశ్లేషకులు బొజ్జా భిక్షమయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భిక్షమయ్య గారు. నమస్కారం అమ్మా. భిక్షమయ్య గారు, అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అంటారు? ఇప్పుడు జరుగుతున్న అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న ఇరాన్ పై చేస్తున్న యుద్ధం దేనికి మూలం, అసలు దేనికి జరుగుతుంది అంటారు? మంచి ప్రశ్న. యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అనేటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మందికి అసలు ఏం పని పాట లేదా, వీళ్ళు ఎందుకు యుద్ధాలు చేస్తారు అని అనుకుంటారు. ఇంత రక్తపాతం జరుగుతుంది, ఇన్ని వేల మంది లక్షల మంది చనిపోతారు, అయినా వాళ్ళు మనుషులు గారా రాక్షసులా అని అనుకుంటారు. అయితే నిజానికి యుద్ధాలు జరగటం అనేది ఈ రోజులో మాత్రమే జరుగుతలే. సమాజంలో వేల సంవత్సరాలుగా యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే ఎందుకు జరుగుతున్నాయి యుద్ధాలు అని చూసినప్పుడు, మొదట ఆహారం కోసం యుద్ధం జరిగింది. ఈవెన్ మనిషి ఆటవిక జీవిగా ఉన్నప్పుడు ఆదిమ కాలంలో కూడా ఆహారం కోసం జరిగేటువంటి దాంట్లో కూడా జరిగింది. కానీ అది అందులో స్వార్థం లేదు. కానీ ఆ తర్వాత బానిసత్వం ఏర్పడింది. ఈ బానిసత్వం ఏర్పడిన తర్వాత కాలక్రమంలో ఏం జరిగింది అని అంటే, సొంత ఆస్తి అనేది ఏర్పడింది. అప్పుడు ఎప్పుడైతే సొంత ఆస్తి ఏర్పడిందో అప్పుడు స్వార్థం వచ్చింది, కాపాడుకోవాలనే స్వార్థం వచ్చింది. అంతేకాదు, ఇలాంటి ఆస్తిని ఇంకా ఎక్కువ చేసుకోవాలి అని వచ్చింది. ఇలాంటి ప్రాంతాలన్నిటి నా ఆధీనంలో ఉంటే నాకు ఎక్కువ ఆస్తి వస్తుంది, నా ఆధిపత్యం ఉండాలి అని వచ్చింది. పశువుల మందలు కొట్టుకుపోయి తమ మందలో కలుపుకున్నటువంటి రోజులు, అది కూడా ఒక రకమైన యుద్ధం. అంతే కదా. భూములు కలుపుకున్నటువంటి రోజులు, అది కూడా ఒక యుద్ధం. భూమి కోసం యుద్ధం, నీటి కోసం యుద్ధం, పశువుల కోసం యుద్ధం, ఆహారం కోసం యుద్ధం. స్త్రీ, పైగా విచిత్రమైన విషయం ఏంటంటే, స్త్రీ కోసం కూడా యుద్ధాలు చాలా జరిగిన పురాణాల్లో కూడా జరిగింది. ఎందుకనంటే స్త్రీని కూడా ఒక ఆస్తిగా పరిగణించారు వాళ్ళు. స్త్రీ పురుషుని యొక్క ఆస్తి. స్త్రీ ఒక మనిషి అని, ఆమెకు మనసు ఉందని, ఆమెకు స్వేచ్ఛ ఉందని అనుకోలే. స్త్రీని ఒక సరుకుగా మార్చారు రాను. ఆ విధంగా యుద్ధాలు జరిగాయి. ఆ విధంగా మనం కనుక చూసినప్పుడు మన పురాణాల్లో అనేక యుద్ధాలను మనం చూడొచ్చు. కృష్ణుడు, అర్జునుడు రామాయణంలో మనం చూస్తాం, మహాభారతంలో మనం చూస్తాం ఏ విధంగా ఎత్తుకొచ్చి చేసుకున్నారు. అందుకనే మన పెళ్లిళ్ళల్లో ఏముంటది అని అంటే, 7 రకాల పెళ్లిళ్ళు అంటే అందులో రాక్షస వివాహం అని కూడా ఒకటి ఉంటుంది. దాడి చేసి అవతలలో కొట్టి ఆ పిల్లని ఎత్తుకొని వచ్చి ఆ పిల్లని పెళ్లి చేసుకోవటం, అది కూడా యుద్ధమే. అంటే అమ్మాయిల కోసం యుద్ధం. ఎందుకంటే అమ్మాయిని ఆస్తిగా భావించారు కనుక దక్కించుకోవాలని. ఇది ఇప్పటికి కూడా మనం చూస్తే, ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమిస్తుంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే, తాను ప్రేమించినటువంటి అమ్మాయి ఎవరితోటైనా సనువుగా ఉంటే, ఎవరితోటైనా మాట్లాడితే వాడు సహించలేడు. ఎందుకంటే ఆ అమ్మాయి తన ఆస్తి అని వాడు అనుకుంటున్నాడు కాబట్టి, తన సంపద అనుకుంటున్నాడు, తన మనిషి అనుకుంటాడు. తన పైన సర్వ హక్కులు తనకే ఉండాలి తప్ప ఇంకెవరికి ఉండొద్దు. ఆమె తన సొంతం, ఆమె తనకే దక్కాలి. సో ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది, రాచరిక యుగం చూసినప్పుడు రాజ్యాల విస్తరణ కోసం యుద్ధాలు జరిగినాయి, రాజ్యకాంక్ష కోసం యుద్ధాలు జరిగినాయి. ఆ విధంగా చూసినప్పుడు రాజులు, రారాజులు, చక్రవర్తులు, అంటే ఎంత పెద్దోడు రాజు అయితే అంత బిరుదు వచ్చేసింది. ఎంత ఎక్కువ ప్రాంతాన్ని, ఎంత ఎక్కువ దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకుంటే, అన్నిటికంటే ఎక్కువ పెద్దగా ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు చక్రవర్తి అయ్యాడు. అతనే రారాజు అయ్యాడు. ఒక ఆయన రాజు అయ్యాడు. రాజు కింద సామంత రాజులు అయ్యారు. ఆ విధంగా రాచరికాలు కూడా మనం చూస్తాం. అలా చూసినప్పుడు ఈ రాచరిక వ్యవస్థలోనే ఈ యుద్ధకాంక్ష పెరిగిన తర్వాత, స్వార్థం పెరిగిన తర్వాత, ఆస్తుల కోసం దాడులు పెరిగిన తర్వాత, మన దేశాన్ని గనక మనం చూసుకుంటే, భారతదేశంలోకి అనేక మంది దండెత్తారు. ఆ విధంగా చూసినప్పుడు అలెగ్జాండర్ అలాంటి దండెత్తాడు. పురుషోత్తముడు, అలెగ్జాండర్ మధ్య జరిగినటువంటి యుద్ధం కూడా అలాంటిదే. అలాగే అనేక మంది ముస్లిం రాజులు మన దేశంలో ఉండేటువంటి గుళ్ళు పైన, దేవాలయాల పైన దాడులు చేసి బంగారాన్ని ఎత్తుకపోయినటువంటి టన్నులు బంగారాన్ని ఎత్తుకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బంగారాన్ని గుడులలో దాసేవాళ్ళు, గుడిలో ఉంచేవారు. పైగా విగ్రహాలు కూడా బంగారు విగ్రహాలు ఉండేటి కాబట్టి అందుకోసం దాడులు చేసేటువంటి వాళ్ళు. ఇప్పటికీ కొన్ని గుడులు, కొన్ని దేవాలయాలు ప్రపంచంలోనే చాలా అత్యంత ధనవంతమైనటువంటి దేవాలయాలుగా ఉన్నాయి. అది తిరుపతి కావచ్చు, లేదా కేరళలో ఉండేటువంటి దేవాలయం కావచ్చు. సో ఆ విధంగా వాటి కోసం కూడా దాడులు జరిగినాయి. ఈ దాడుల సందర్భంగానే బుద్ధుడు ఈ యుద్ధాలు ఎందుకు, ఈ రక్తపాతం ఎందుకు, నీళ్ల కోసం, నది కోసం యుద్ధం ఎందుకు అనే దాన్ని వ్యతిరేకించాడు.
అంతేకాదు వేటాడిన వాడిదే పక్షి అనే అటువంటి ఒక ఆనాటున్నటువంటి తీర్పును కానివ్వండి, ఆనాటున్నటువంటి పద్ధతిని కానివ్వండి, పరిస్థితిని కానివ్వండి ఆయన ప్రశ్నించాడు. కాపాడే వాడిది పక్షి తప్ప చంపిన వాంది లేక వేటాడడం వాంది లేక బాణ వేసిన వాంది పక్షి కాదు అని చెప్పాడు. అందుకోసం రాజ్యాన్ని త్యజించి వెళ్ళిపోయాడు బుద్ధుడు. సో ఈ విధంగా ఆచరిక యుగాన్ని మనం చూస్తాం. అలాగే నేటి ఆధునిక యుగంలో కూడా యుద్ధాలు మనం చూస్తున్నాం. ఈ రోజు యుద్ధాలు మరొక అడుగు ముందుకేసి ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రపంచం అనేటువంటి దశలో కూడా ఆయా రాజ్యాలు అమానుషంగా ఆయా దేశాలు బలం ఉన్నటువంటి దేశాలు బలహీనటువంటి దేశాల పైన దాడులు చేయటం అనేది సాధారణమైంది. ఆ దాడుల యొక్క ఉద్దేశం కూడా సంపదను పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించటం, సంపదను కొల్లగొట్టడం, ప్రకృతి వనరులను తమ ఆధీనంలో ఉంచుకోవటం. ఇక ఈ రోజు యుద్ధం ఎందుకు జరుగుతుందని మీరు అడిగారు. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎందుకు యుద్ధం చేస్తున్నది అని మీరు అడిగారు. దాని ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా కేవలం ఇరాన్ పైన మాత్రమే యుద్ధం చేయట్లే, లేక ఇద్దరితోటే ఆగదు. గతం అనేక దేశాల పైన తెడిచింది, భవిష్యత్తులో అనేక దేశాల పైన చేస్తారు. ఎందుకంటే అమెరికా ఈ రోజు ప్రపంచంలో ఎవరి చేతులనైతే ఎక్కువ ఆయిల్ సంపద ఉంటుందో, పెట్రోల్ గాని డీజిల్ గాని లేక సముద్ర తీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి సంపద గాని ఎవరి చేతిలో ఎవరి ఆధీనంలో ఉంటుందో వాళ్ళు ప్రపంచంలో బలమైనటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి వాటిపైన గుత్తాధిపత్యాన్ని పెంచుకోవటం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ ఉత్పత్తుల పైన, డీజిల్ ఉత్పత్తుల పైన, ఆ పరిశ్రమల పైన, ఆ సముద్ర తీరం పైన దాడులు కొనసాగిస్తా ఉంది అమెరికా. ఆ దాడుల్లో ఉండే భాగంగా ఈ రోజు ఇరాన్ పైన దాడి చేస్తా ఉంది. అయితే అది చెప్పదు, ఈ మాట చెప్పదు, నేను ఆయిల్ కోసం దాడి చేస్తానా లేకపోతే సంపద కోసం దాడి చేస్తానా అని చెప్పదు. రకరకాల కారణాలు చెప్తుంది. సో అది ఏం కారణాలు చెప్తుంది, ఎందుకు దాడి చేస్తుందని ఇంకా ముందు మనం మాట్లాడుకుందాం. అదే విధంగా న్యూక్లియర్ వార్ జరుగుతుంది, అణుయుద్ధాలు జరగబోతున్నాయి అనే అటువంటి మనం చూస్తున్నాం. మొన్న కోవిడ్ సమయంలో కోవిడ్ వైరస్ కూడా ఒక యుద్ధం, వైరస్ వదిలిపెట్టడం అని కూడా మనం విన్నాం. కాబట్టి ఇప్పుడు యుద్ధాలు అనేటివి కేవలం తుపాకులు, బాంబులు, వీటితోటే మాత్రం రాకెట్ లాంచర్స్ వీటితోటి మాత్రమే కాదు. యుద్ధాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి, ఇంకా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అని అంటే స్వార్థ చింతన కోసం జరుగుతాయి, రాజ్య విస్తరణ కోసం జరుగుతాయి, ఆధిపత్యం కోసం జరుగుతాయి, సంపదను కొల్లగొట్టడానికి జరుగుతాయి అనే అంశాన్ని మన దృష్టిలో ఉంచుకోవాలి. సార్, ఇప్పుడు పశ్చిమాసియా అంతా కూడా యుద్ధ వాతావరణం కొనసాగుతుంది కదా, మరి ఈ టైంలో మన దేశ పరిస్థితి ఏంటంటారు? పశ్చిమాసియా అంతా అసలు పశ్చిమాసియాలో ఏ దేశాలు ఉన్నాయి అనే అటువంటి విషయాన్ని మనం చూస్తే అక్కడ ఎందుకు యుద్ధ వాతావరణం కొనసాగుతుందో మనకు తెలుస్తుంది. పశ్చిమాసియాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1, 2 ఇరాన్, 3 ఇరాక్, 4 ఇజ్రాయెల్, 5 జోర్డాన్, 6 లిబియా, 7 సిరియా, 8 కువైట్, 9 ఖతార్, 10 సౌదీ అరేబియా, 11 ఒమన్, 12 యెమన్, 13 టర్కిష్, 14 బహ్రెయిన్, 15 సైప్రస్. ఈ 15 దేశాలను పశ్చిమ యూరప్ దేశాలు అని అంటారు. అంతేకాదు వీటిని మరో రూపంలో కూడా పిలుస్తారు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, మధ్య ఆసియా దేశాలు కూడా అంటారు. పశ్చిమ ఆసియా దేశాలు అంటారు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అని కూడా అంటారు. ఈ 15 దేశాల్లోనే ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి ఆయిల్ అంతా 1% అయితే ఈ 15 దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ 99%. ఈ 15 దేశాల మీద ఎవరి ఆధిపత్యం ఉంటుందో ప్రపంచం మీద వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది. ఇది మనం గమనంలో ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ 3 పెద్ద మతాలు ఉన్నాయి ఎక్కడ, ఈ 15 దేశాల్లో. 1 ఇస్లామిక్ మతం, 2 క్రిస్టియన్ మతం, ఈ రెండింటి కంటే ముందు జుడాయిజం, ఇస్లాం, క్రిస్టియన్, ఈ 3 మతాలు కూడా ఈ 15 దేశాల్లో బలంగా ఉన్నాయి. అది ఇక మీరు ఇక్కడ పశ్చిమ ఆసియా దేశంలో యుద్ధం జరిగితే భారతదేశానికి పరిస్థితి ఏమిటి అనేది మీరు అన్నారు. 1 మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా భారతదేశానికి అక్కడ యుద్ధం గనక దీర్ఘకాలం కొనసాగితే భారతదేశం తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే జోర్డాన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లో భారతీయులు సుమారు 1 కోటి మంది ఉన్నారు. భారతీయులు సుమారు 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రాలేరు, అక్కడ ఉండలేరు, యుద్ధం జరుగుతుంది కాబట్టి. ఇది ముందు మానవ వనరులు, మన దేశ పౌరులను మనం కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత, రాజకీయ బాధ్యత, కనీస బాధ్యత. 2 భారతదేశానికి అనేక సంవత్సరాలుగా ఈ పశ్చిమాసియా దేశాలతో ఆర్థిక సంబంధాలున్నాయి, రాజకీయ సంబంధాలున్నాయి, మానవ వనరులు అక్కడ ఉన్నారు.
కనుక యుద్ధం దీర్ఘకాలం గనక కొనసాగితే రాజకీయ సంబంధాలు దెబ్బతింటాయి, ఆర్థిక సంబంధాలు దెబ్బతింటాయి, 1 కోటి మంది మానవులు ఏమవుతారో తెలియనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. అంతేకాదు మనం ఇంతకుముందే ఆ దేశాల నుండి చమురు మనకు అందుతా ఉంది. ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఈ పశ్చిమాసియా దేశాల నుంచే ప్రపంచానికి సప్లై కావాలి, భారతదేశానికి కూడా అక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఒకవేళ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఆ సరఫరా ఆగిపోద్ది. అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ సరఫరా అంతా ఇరాన్ నుండి రావాలి. ఇప్పుడు ఇరానే యుద్ధంలో ఉంది కాబట్టి ఆ ఇరాన్ జలసంధి ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు ఇరాన్ కొన్ని వందల పడవలను ఆపేసింది, ఆయిల్ తెస్తున్నటువంటి పడవలను ఆపేసింది. దాంతో భారతదేశం దగ్గర 40 రోజులకు 30 రోజులకు మాత్రమే నిల్వలు ఉన్నాయి తప్ప ఆ తర్వాత నిల్వలు లేవు అనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అదే జరిగితే పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇంకో 2 నెలల తర్వాత రాదు, ఈ నెలలోనే వస్తుంది. ఈ యుద్ధం కనుక కొనసాగితే పెట్రోల్ మండిపోతుంది, దేశం మొత్తం అధిక ధరలతో పోద్ది. అప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని పోవాలని చెప్తారు. ఇక అంతేకాదు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్ కు మనకు అనేక సంవత్సరాలుగా వైరం కొనసాగుతుంది. ఆ ఆయిల్ పాకిస్తాన్ నుంచి రావాలి. పాకిస్తాన్ ఆపేస్తే మన ఆయిల్ నిలిచిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ తో సంబంధం లేకుండా భారతదేశంలోకి ఆయిల్ తెచ్చుకోవటం కోసం భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాల నుండి అందుకోసం ఇరాన్ లోని బలూచిస్తాన్ రాష్ట్రం ఒమెన్ లో చాబహార్ అనేటువంటి ఒక నౌకా ఆశ్రమాన్ని $370 మిలియన్ ఖర్చు చేసి అక్కడ నిర్మిస్తుంది. ఎందుకు? పాకిస్తాన్ తో సంబంధం లేకుండా డీజిల్ మన దేశాలకు తీసుకొచ్చుకోవాలి, పెట్రోల్ మన దేశాలకు తీసుకొచ్చుకోవాలి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే $370 మిలియన్ ఆడ పెట్టుబడి ఏదైతే పెట్టామో, ఏదైతే పాకిస్తాన్ సంబంధం లేకుండా అక్కడ పరిశ్రమ అక్కడ నిర్మించాలని నిర్మిస్తున్నామో అదంతా ఆగిపోతుంది, వృధా కూడా అవుతుంది. అందుకని ఇప్పుడు భారతదేశ పరిస్థితి కక్కలేక మింగలేక ఉన్నటువంటి పరిస్థితి. అమెరికాను వ్యతిరేకించలేదు, అలాంటి ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. అమెరికా దాడు తప్పు ఆపాలని చెప్పలేకపోతున్నారు. అలాగని ఇరాన్ ను సమర్థించలేకపోతున్నారు. ఎందుకంటే ఇరాన్ లో జనం ఉన్నారు, ఇరాన్ లో పెట్టుబడి పెట్టిన $370 మిలియన్. అక్కడ పాకిస్తాన్ తో పని లేకుండా ఆయిల్ తెచ్చుకోవడానికి మనం మధ్యాసియా దేశాల నుంచి ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల ఇప్పుడు ఆగిపోద్ది. అందుకని భారతదేశ పరిస్థితి ఏంది అని మీరు అడిగితే, ఇట్లనే కొనసాగితే భారతదేశ పరిస్థితి అత్యంత దయనీయంగా ఘోరంగా ఉండబోతుంది. అయితే ఈ సందర్భంగా ఇది ఊహించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ లేక భారత బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే రష్యా నుంచి ఆయిల్ కొనడానికి ప్రయత్నం చేసింది, ఒక ఒప్పందం చేసుకుంది. ఒక 1-2 నెలల కింద ఈయన అక్కడ పోయి పుతిన్ తో కలిసి ఉండు. నరేంద్ర మోడీ పోయి పుతిన్, నరేంద్ర మోడీ ఇద్దరు మీటింగ్ అయ్యారు. ఒక ఒప్పందం చేసుకుని మీకు కావాల్సినంత ఆయిల్ ఇస్తామని కూడా చెప్పారు. కానీ ట్రంప్ కు కోపం వచ్చింది. మమ్మల్ని కాదని నువ్వు అడిగి పోతావా, ఏంది నీ సంగతి అని బెదిరించాడు. నా దగ్గరనే కొనాలి, నా షరతులకు లోబడి నా దగ్గర కొనాలన్నాడు. దాంతో అక్కడి నుంచి అక్కడ కొనాలనే దాని నుంచి ఆగిపోయారు. ఇప్పుడు అయ్యా మేము ఒక 1 నెల రోజులకు అక్కడ ఆయిల్ కొనుక్కోవచ్చా అని ట్రంప్ ను పర్మిషన్ అడుగుతున్నాడు. మనది స్వతంత్ర దేశమా, బానిస దేశమా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఒక రారాజా ఏమిటి? ఆయన ఒక చక్రవర్తి. మనం వాళ్ళకి సామంత రాజులమా? మన దేశం సామంత దేశమా? ఎందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ మేము ఒక 1 నెల రోజులకు రష్యా దగ్గర ఆయిల్ కొట్టాం అని అడగాల్సినటువంటి, దేబురించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైతే మేము స్వతంత్రంగా ఉంటాం, మేము విశ్వ విజేతలం అని బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉందో, ఏది మన స్వతంత్రత, ఏది మన విశ్వగురు, ఏది మన స్వేచ్ఛ అమెరికాకు తాకట్టు పెట్టటమా అని ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అది విమర్శలు ఎదుర్కొంటాం. అందుకని ఏమైంది సార్ మన దేశ పరిస్థితి అంటే, ఇగో ఇట్లయింది